ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రాథోడ్తో అమర్ వాళ్ళ నాన్నగారు, రాథోడ్ నువ్వు అమర్ కలిసి బయటకు వెళ్తున్నామని చెప్పారు కదా అని అంటూ ఉంటే, సార్ ఇక్కడ నాతో పాటు వచ్చారు సార్, నేను ఒక్కడనే వెళ్ళాను సార్, ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి టెన్షన్ పడుతూ, ఏంటి అమర్ కూడా లోపలే ఉన్నాడా అని చెప్పి అమర్ అమర్ అని పిలుస్తూ టెన్షన్గా డోర్ కొడుతూ ఉంటుంది. ఇక అప్పుడు బాగా అమర్తో, ఏమండి ఇప్పటి వరకు బాగానే మేనేజ్ చేశాం కదా, ఇప్పుడు ఏం చెప్పాలో చెప్పండి, కొద్దిసేపు ఉంటే మనోహరి డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చేలాగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు అమర్ కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక మనోహరి పదే పదే అమర్ అంటూ డోర్ కొడుతూ ఉండడంతో అప్పుడు మిస్సమ్మ సాంబ్రాన్ని వేసుకుంటూ ఉంటే లోపల అమర్ ఏం చేస్తూ ఉంటాడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, వాడు లోపలే ఉండి సాంబ్రాన్ని వేసుకుంటుంటే చూస్తున్నాడో లేదంటే వాడే తన భార్యకు సాంబ్రాన్ని వేస్తున్నాడో ఎవరికి తెలుసు అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు. ఇక అలా మనోహరి పదే పదే డోర్ కొడుతూ ఉండడంతో అమర్ టవల్ కట్టుకొని బయటకు వస్తాడు. అలా బనీన్ మీద టవల్ మీద అమర్ని చూసి మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. లోపల ఏం జరుగుతుందిరా అని చెప్పి సదాశివం గారు అడుగుతూ ఉంటారు. దాంతో అమర్, ఏముంది మిస్సమ్మ సాంబ్రాన్ని వేసుకుంటూ ఉంటే నేను స్నానానికి వెళ్ళాను అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో, ఓ ఇంతేనా జరిగింది, సరే పదండి, ఈ మాత్రం దానికి అనవసరంగా వీళ్ళని డిస్టర్బ్ చేస్తామని చెప్పి వాళ్ళు అంతా కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. మనోహరి వెళ్ళిపోతూ ఉంటే ఇష్ అంటూ బాగి మనోహరిని పిలుస్తూ సాంబ్రాన్ని ఆయనే వేశారు అని చెప్పి అలా సైగ చేస్తూ సిగ్గుపడుతూ ఉంటే మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. మరో పక్క ఆరు జరిగిన విషయాన్ని తలుచుకొని లాన్లో అడ్డు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా ఆరుతో, ఏంటి బాలిక, లోపల జరిగిన విషయాన్ని చూసిన తర్వాత నీ మనసు జీర్ణించుకోలేకపోతుందా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆరు, గుప్తా గారు కావాలని నన్ను అక్కడికి తీసుకువెళ్ళారు కదా అని చెప్పి మండిపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా, అసలు నీ బాధ ఏంటి బాలిక, వాళ్ళిద్దరూ దూరం అవుతున్నారని దగ్గర చేయాలనుకుంది నువ్వే, నీ పతిదేవుడికి తన మీద ప్రేమ కలగాలని కోరుకుంది కూడా నువ్వే, మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చూడలేకపోతున్నావని చెప్పి ఆరుని అడుగుతూ ఉంటాడు. అసలు వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని అనుకుంటున్నావా, విడిపోవాలనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటే, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను గుప్తా గారు అని చెప్పి ఆరు అంటుంది. అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి కానీ కలవకూడదు అంతేనా అని చెప్పి గుప్తా అడుగుతాడు. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు గుప్తా గారు, మా ఆయన సంతోషంగా ఉండాలి, కానీ ఆ సంతోషానికి కారణం నేను కాదు అని తలుచుకున్నప్పుడు బాధగా అనిపిస్తుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఎందుకు బాలిక అంత బాధ, అక్కడ నీ పతిదేవుడితో ఉంది, నీ తోబుట్టువే కదా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఏంటి ఏమన్నారు అని చెప్పి ఆరు అడుగుతుంది. ఇక అప్పుడు గుప్తా, తను కూడా నీ తోబుట్టు లాంటిదే కదా బాలిక, అందుకే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే నువ్వెందుకు అంతలా బాధపడడం అంటున్నాను అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆరు అలా డల్గా ఒక చోట కూర్చుంటుంది. ఈ మానవులను అర్థం చేసుకోవడం దేవతల వల్లే కాలేదు, ఇక నా వల్ల ఏమవుతుంది అని చెప్పి అనుకుంటూ గుప్తా కూడా అలా కూర్చొని ఉంటాడు. మరో పక్క పిల్లలంతా కూడా తమ గదిలో కూర్చొని ఉంటారు. మరో పక్క అమర్ వాళ్ళ అమ్మ నాన్న కూడా జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అరుంధతిని దాటుకుని అమర్ ఎప్పటికీ రాలేడని అనుకున్నాము, కానీ మిస్సమ్మ వచ్చిన తర్వాత అమర్లో చాలా మార్పు వచ్చింది, వాడు నెమ్మదిగా మిస్సమ్మతో కలిసి జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాడు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇక పిల్లలు కూడా జరిగిన విషయం గురించి మాట్లాడుకుంటూ, అసలు మనం చూసింది నిజంగా జరిగిందా, ఇలా జరుగుతుందని మనం అసలు అనుకున్నామా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అంజు, అసలు ఏంటి మీ సోది ఆపండి, అసలు డాడ్ మిస్సమ్మకు సాంబ్రాన్ని వేయడం ఏంటి అని చెప్పి నాకు నచ్చలేదు అని అంటూ ఉంటే, నీకెందుకు అంత బాధ అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. మిస్సమ్మ మన అమ్మ స్థానాన్ని లాక్కోవాలని చూస్తుంది, అందుకే నాకు మిస్సమ్మ అంటే ఇష్టం లేదని చెప్పి అంజు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో అమ్ము, ఎక్కడ అమ్మ దూరం అయినట్టే డాడ్ కూడా దూరం అవుతారోనని అంజు భయపడుతుంది. ఆ భయం నిజం కాదని తెలిసిన రోజున తనే మారుతుందని చెప్పి పిల్లలంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోపక్క మనోహరి ఒక చోట నిలబడి జరిగిన విషయాన్ని తలుచుకుని ఇక అలా కోపంతో రగిలిపోతూ ఉంటే అప్పుడే బాగి అక్కడికి వచ్చి మనోహరి వైపు చూస్తూ, మనోహరి మొహం మాడిపోయిందేంటి, జరిగిన విషయం గురించి తలుచుకొని ఇలా అయిపోయింది అనుకుంటా అని చెప్పి ఒకసారి కదిలిచ్చి చూద్దాం అనుకుని బాగి మనోహరి దగ్గరికి వస్తుంది. ఏంటి ఆయన
నాకు సాంబ్రాణి వేశారని నువ్వు కోపంతో రగిలిపోతున్నట్టున్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనోహరి అమర్ సంగతి నాకు బాగా తెలుసే, నువ్వే ఏదో చేసుంటావు, అందుకే అమర్ నీకు సాంబ్రాణి వేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో బాగి నేనేం చేస్తాను మనో, నాకు ప్రేమించడం తప్ప ఇంకేం తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది. లోపల ఆయన అలా సాంబ్రాణి వేస్తూ ఉంటే నాకు ఎంత సిగ్గుగా అనిపించిందో తెలుసా అని చెప్పి బాగి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి ఇక చాలు ఆపవే, నువ్వు ఎలా అయితే ఈ ఇంట్లోకి వచ్చావో అలాగే నేను త్వరలో ఇంట్లో నుండి బయటకు గెంటిస్తానని చెప్పి అంటూ ఉంటే నేనెక్కడికి వెళ్తాను మనో, ఇక్కడే ఉంటాను, త్వరలో ఈ ఇంటి నుండి బయటకు వెళ్ళేది నువ్వే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక తర్వాత బాగికి కరుణ ఫోన్ చేస్తూ ఉంటుంది. హలో హలో అని చెప్పి కరుణ మాట్లాడుతూ ఉంటే ఏంటే హలో అనడం తప్ప ఇంకేమీ మాట్లాడడం లేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో కరుణ సిగ్గుపడుతూ ఇదిగో పోరి, మీ ఆయన సాంబ్రాన్ని వేశాడు కదా, ఎలా వేశాడు అని చెప్పి అడుగుతుంటే మా ఆయన సాంబ్రాన్ని వేసిన విషయం నీకెలా తెలుసు అని చెప్పి బాగి కరుణని ఆశ్చర్యంగా అడుగుతుంది. దాంతో కరుణ ఎందుకంటే మీ ఆయనకు సాంబ్రాన్ని వేయమని చెప్పింది నేనే కదా అంటూ ఫోన్లో జరిగిన విషయం అంతా కూడా బాగీకి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ చాలా థ్యాంక్స్ కరుణ, నువ్వు పక్కనే ఉంటే నిన్ను హగ్ చేసుకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, అంత ఆనందంగా ఉందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కరుణ అసలు ఏం జరిగిందో మొదటి నుండి చెప్పవే అంటూ ఇక జరిగిన విషయాన్ని అడుగుతుంటే బాగి ఫోన్లో అమర్ తనకు సాంబ్రాన్ని ఎలా వేశాడో చెబుతూ ఉంటుంది. ఇక అది విని కరుణ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మీ ఆయన సాంబ్రాన్ని వేసినందుకే నువ్వు ఇంతలా ఆనందపడిపోతున్నావు, మరి రేపటి రోజున మీ ఆయన నీ దగ్గరికి వచ్చి బాగి నువ్వు లేకపోతే నేను బతకలేను, ఐ లవ్ యూ అని చెబితే అప్పుడు నువ్వు ఇంకెంత ఆనందపడిపోతావో అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు బాగి ఎమోషనల్ అవుతూ ఇక అమర్ తనకి ఐ లవ్ యూ చెప్పినట్టుగా ఊహించుకొని ఆయన నాకు ఐ లవ్ యూ చెబితే నేను ఉండనేమోనే అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పి కరుణ అంటూ ఉంటే ఆయన నా పక్కన ఉంటేనే చాలని అనుకుంటున్నాను, మరి అటువంటిది ఆయన నన్ను ప్రేమిస్తున్నానన్న విషయం చెబితే ఆ మాట విని ఈ గుండె తట్టుకోగలదో లేదో అందుకే అలా అంటున్నాను. ఆయన నన్ను ఎప్పటికీ ప్రేమించలేరని తెలిసినా కూడా నేను నా మనసులో ఆయనను నింపేసుకున్నాను, మనస్ఫూర్తిగా ప్రాణం కంటే ఎక్కువగా ఆయనని ప్రేమిస్తున్నాను, ఎప్పుడు కూడా ఆయన పక్కన ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన నన్ను ప్రేమించరని తెలిసినా కూడా ఇంత ప్రేమను ఆయన మీద ఎలా పెంచుకున్నానో నాకే తెలియడం లేదు, ఆయనను చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను అని చెప్పి బాగి ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఉంటే పిచ్చి పిల్ల, నువ్వు ఆయన భార్యవే, ఆయన పక్కన ఉండకపోతే ఇంకెక్కడ ఉంటావని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. సారీ అని చెప్పి నేను తర్వాత మాట్లాడతాను అంటూ బాగి ఫోన్ పెట్టేస్తుంది. ఈ పిచ్చి పిల్ల ఎంత బాధపడుతుందో అని చెప్పి కరుణ అనుకుంటూ ఉంటుంది. మరో పక్క స్కూల్లో ప్రిన్సిపల్ మేడం అమ్ముని పిలుస్తుంది. ఇక అమ్ము ప్రిన్సిపల్ మేడం క్యాబిన్లోకి వచ్చాక ఏంటి మేడం పిలిచారని చెప్పి అంటూ ఉంటే ఈ ఇయర్ ఎక్స్కర్షన్ ప్లాన్ చేస్తున్నామని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమ్ము స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో ఎక్సైట్మెంట్తో ఎక్స్కర్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు మేడం, చాలా థ్యాంక్ యూ అని చెప్పి అంటూ ఉంటే ఎక్స్కర్షన్ అందరికీ కాదు, కేవలం 6th and 8th క్లాసెస్కి మాత్రమే అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటుంది. అదేంటి మేడం ఎందుకలా అని చెప్పి అమ్ము అడుగుతుంది. అందరినీ ఒకేసారి తీసుకువెళ్తే అందరూ గొడవ చేస్తారు, అందుకే ఈసారి ఫారెస్ట్ ఏరియాకి కేవలం 6th and 8th స్టూడెంట్స్ని మాత్రమే తీసుకువెళ్తున్నామని ప్రిన్సిపల్ మేడం అనడంతో మేడం ఫారెస్ట్ ఏరియా అంటున్నారు, మరి అక్కడ గెంతటాలు దూకడాలు వంటివి చేయాలి, ఈ వయసులో మీ ఫిట్నెస్ సహకరించగలుగుతుందా అని చెప్పి అమ్ము ప్రశ్నిస్తుంది. దాంతో అక్కడున్న టీచర్ నవ్వుతూ ఉంటే ప్రిన్సిపల్ మేడం ఇక చాలు వెటకరాలు ఆపు అని చెప్పి దీనికి కూడా వీళ్ళ చెల్లిలాగే వెటకరాలు బాగా ఎక్కువైపోయాయి, దీన్ని ఎక్స్కర్షన్ కానీ తీసుకువెళ్ళి అక్కడ ఏదో ఒక తప్పు చేయించి అందరి ముందు పనిష్మెంట్ ఇవ్వాలి, అప్పుడు బుద్ధి వస్తుందని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటుంది. ఇక తర్వాత నవ్ యూ కెన్ గో అంటూ అమ్మును అక్కడి నుండి పంపించేస్తుంది. తర్వాత ప్రిన్సిపల్ మేడం గదికి అమ్ము వెళ్ళడంతో అంజు ఆనంద్ ఆకాష్ వాళ్ళు టెన్షన్గా ఒక చోట నిలబడతారు. అప్పుడు రామ్మూర్తి అంజు దగ్గరికి వచ్చి ఏమైంది టెన్షన్గా ఇక్కడెందుకు నిలబడ్డారని అడుగుతుంటే అమ్ము ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళింది, అందుకే అంజు టెన్షన్ పడుతుందని చెప్పి అంటూ ఉంటే అమ్ము పాప వెళ్తే మీరెందుకు టెన్షన్ పడాలి అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు అంజు ఎప్పుడు ఏదో ఒక తింగర్ పని చేస్తూ ఉంటుంది కదా, దాని గురించే ప్రిన్సిపల్ మేడం రమ్మన్నారేమోనని టెన్షన్ పడుతుంది అని చెప్పి అంటూ ఉంటే
అప్పుడు ఆనంద్ ఆకాష్ ఇద్దరు కూడా అంజు వైపు చూస్తూ, అంజు నువ్వు ఈరోజు ఏం తింగరి పనులు చేసావో తాతయ్యకి అర్థమయ్యేలాగా చెప్పు అని అంటూ ఉంటారు. ఎప్పుడు చేసినవి చెప్పాలి, బ్రేక్ తర్వాతనా ప్రేయర్ నుంచి చెప్పాలా అని అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.